హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది హైదరాబాద్ ప్రాంతంలో అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. నిత్యం వందల రైళ్లు ఈ రైల్వే స్టేషన్ గుండా ప్రయాణిస్తాయి. కొన్ని పదుల రైళ్లు ఇక్కడికి టర్మినేట్ అయ్యి రేక్ షేరింగ్ చేసుకుని మరొక రూట్ లో ప్రయాణిస్తాయి. కొన్ని రైళ్లు షెడ్లకు వెళ్ళిపోతాయి. అందుకే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది హైదరాబాద్ లోని అతిపెద్ద రైల్వే స్టేషన్, అలాగే అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ అనేది విపరీతంగా పెరగడం, రైళ్ల యొక్క రద్దీ అనేది విపరీతంగా పెరగడంతో 2018 నుంచి చాలా రైళ్లని ఇటు లింగంపల్లి, ఇటు కాచిగూడ, హైదరాబాద్ కి ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ రైళ్లని ఎక్స్టెండ్ చేయడంతో ఇక్కడ రైళ్ల యొక్క సంఖ్య తగ్గుతుంది, ప్రయాణికుల రద్దీ కూడా తగ్గుతుంది. కానీ ప్రయాణికులకి సికింద్రాబాద్ తర్వాత అంతటి సౌకర్యాన్ని ఇచ్చే రైల్వే స్టేషన్ ని ఏర్పాటు చేయాలని ప్రస్తుతం చెర్లపల్లి రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ టెర్మినల్ అనేది మనకి ఇప్పటికే చాలా వరకు పనులను కంప్లీట్ చేసుకుని ప్రయాణికులకి తొందరలోని ఈ ఉగాది వరకు అందుబాటులోకి రానుంది పూర్తి స్థాయిలో. ఇంకా ఈ స్టేషన్ మీద ఇంకా ఒత్తిడిని తగ్గించాలి అంటే ఇప్పుడు ఈ లింగంపల్లి, ఇటు హైదరాబాద్ డెక్కన్ కి వెళ్లే రైళ్లు అనేవి సికింద్రాబాద్ గుండా ప్రయాణించవలసి ఉంటుంది. సికింద్రాబాద్ అనేది అతిపెద్ద జంక్షన్ కాబట్టి ఈ స్టేషన్ లో సిగ్నల్ క్లియరెన్సీ అనేది అంత తొందరగా రాదు. దీని వల్ల చాలా సేపు ఈ రైళ్లు అనేవి ప్లాట్ఫామ్స్ మీద ఆగవలసి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తాను. ఇంకా హైదరాబాద్ నగర ప్రజలకి సౌకర్యాలు మెరుగుపరచాలని ఎంఎంటీఎస్ ఫేజ్ 2 పనులు అనేవి స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫేజ్ 2 లో భాగంగా మౌలాలి సనత్ నగర్ మధ్యలో రైల్వే లైన్ అనేది మనకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇంకొక కొన్ని నెలల్లో ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చి ఇక్కడ రైళ్లు అనేవి పరుగులు పెట్టనున్నాయి. ఈ ఫేజ్ 2 లో భాగంగా ఇక్కడ రైల్వే ట్రాక్ అనేది అందుబాటులోకి వస్తుంది సనత్ నగర్ నుండి మౌలాలి మధ్యలో. ఈ లైన్ అనేది మనకి బైపాస్ గా పనిచేస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సిగ్నలింగ్ క్లియరెన్సీ అనేది అంత తొందరగా దొరకదని. ఇప్పుడు ఈ లింగంపల్లి అలాగే హైదరాబాద్ డెక్కన్ కి వెళ్లవలసిన రైళ్లు అనేవి ఇప్పుడు ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లకుండా ఇక్కడ ఎంఎంటీఎస్ ఫేజ్ 2 లో భాగంగా మౌలాలి సనత్ నగర్ మధ్యలో అందుబాటులోకి వచ్చే ఈ రైల్వే లైన్ లో ఈ రైళ్లని ఏర్పాటు చేసి సికింద్రాబాద్ ని బైపాస్ చేసి ఇక్కడ ఈ రైళ్లని ఇటు లింగంపల్లి, హైదరాబాద్ డెక్కన్ కి తీసుకెళ్లనున్నారు. ఇలా ఈ రైళ్లని బైపాస్ చేసి తీసుకెళ్తే సికింద్రాబాద్ లో వెయిటింగ్ చేయకుండా ఈ రైళ్లకి ఒక ప్రత్యేకమైన మార్గం అనేది దొరుకుతుంది. అలాగే ఈ సికింద్రాబాద్ ప్రాంతంలో దిగవలసిన ప్రయాణికులు ఇప్పుడు ఈ చెర్లపల్లిలో దిగవచ్చు. ఈ చెర్లపల్లి నుండి మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్స్ అనేవి అందుబాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్ లో ఎలాగైతే ఉంటుందో ఈ చెర్లపల్లిలో కూడా అలాగే ఉంటుంది. చెర్లపల్లి నుండి మనకి ఎంఎంటీఎస్ రైలు యొక్క సేవలు కూడా అందుబాటులోకి వస్తాయి. సో ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. అలాగే ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గుండా ప్రయాణించే ఎంఎంటీఎస్ ని ఈ బైపాస్ లో కూడా పంపవచ్చు. హైదరాబాద్ ఐటీ రంగంలో పనిచేసేవారు ఈ ఎంఎంటీఎస్ రైళ్లలో ఎక్కువగా ప్రయాణిస్తారు, కాలేజీ స్టూడెంట్స్ అండ్ ఎక్సెట్రా. సో వీళ్ళకి ఈ బైపాస్ లో ప్రయాణించే విధంగా ఏర్పాటు చేస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ సిగ్నలింగ్ సమస్య వల్ల ఆగకుండా వీరు కరెక్ట్ టైంకి వారి యొక్క గమ్యస్థానానికి చేరుకునే విధంగా ఈ బైపాస్ లైన్ అనేది మనకి ఉపయోగపడుతుంది. చూద్దాం, ఇది మరి కొన్ని రోజుల్లోనే జరుగుతుంది. సో ఎలా ఉంటాయి ఎంఎన్టీఎస్ అనేవి స్టేషన్ లోకి వెళ్తాయా, ఏ రైలు అనేవి సికింద్రాబాద్ లోకి వెళ్తాయి, బైపాస్ అనేది ఎలా ఉంటుందో వీటి మీద మనకి పూర్తిగా అప్డేట్ అనేది వస్తుంది ఉగాది వరకు. ఓకే ఫ్రెండ్స్, ఏ రైలని బైపాస్ చేస్తే బాగుంటుంది, ఏ రైలని చెర్లపల్లికి టర్మినేట్ చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆగండి చెప్పడం మర్చిపోయాను, ఈ సనత్ నగర్ నుండి మౌలాలి మధ్యలో మనకి ఫేజ్ 2 యొక్క పనులు అనేవి వేగంగా జరుగుతున్నాయి. దీనివల్ల కొన్ని రైళ్లని ప్రస్తుతం రద్దు చేశారు. దీంట్లో ఎంఎంటీఎస్ రైళ్లు కూడా ఉన్నాయి. అలాగే ఇటు రేపల్లెకి, భద్రాచలం రోడ్డుకి ప్రయాణించే రైళ్లు, సిరిపూర్ కాగజ్ నగర్ కి ప్రయాణించే రైళ్లు అనేవి రద్దు చేస్తున్నారు. వీటికి ఒక టైం టేబుల్ అనేది పెట్టారు. ఈ రైళ్లని ఇప్పుడు రద్దు చేయాలని. మీరు ప్రయాణించే ముందు ఒకసారి చెక్ చేసుకుని ప్రయాణించవలసిందిగా మా టెక్ రైల్వే ఛానల్ కోరుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.